గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ తీరు. ఈరోజు వీడియో ఏంటంటే రవ్వతో కేక్ ప్రిపేర్ చేయటం. ఓవెన్ లేకుండా, షుగర్ కాకుండా బెల్లంతో నేను ఎలా కేక్ని ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్తోనే అన్ని క్వాంటిటీని ఆ బౌల్తోనే తీసుకోవాలి. 1 కప్ ఉప్మా రవ్వ తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. అదే కప్పు నిండా బెల్లం తీసుకోవాలి. మీకు తీపి ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకుని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి బెల్లంలో. మీ దగ్గర ఉన్న ఆలివ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. శనగ నూనె మాత్రం యాడ్ చేయకూడదు, స్మెల్ వస్తుంది. నా దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే యాడ్ చేశాను. 1/2 కప్ పెరుగు తీసుకుని హ్యాండ్ బ్లెండర్తో కొత్తపల్లి లేకుండా కలుపుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బెల్లం కూడా పెరుగులో యాడ్ చేసుకుని కలుపుకోవాలి. చూసారా ఎలా కలుపుకున్నానో? ఎందుకంటే ఆయిల్ పోసుకుని గ్రైండ్ చేసుకున్నాం కదా బెల్లాన్ని, ఈజీగా కలిసిపోతుంది పెరుగులో. పెరుగు ప్లేస్లో ఎగ్స్ వేసుకుని కూడా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న దానిలో రవ్వ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ రవ్వను కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా రివర్స్లో కలపకూడదు, ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 1/2 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకుని కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే రవ్వ వేసాం కదా, రవ్వ నానాలి. ఈలోపు ఒక చిన్న బౌల్ తీసుకుని దానిలో ఆయిల్ రాసుకుని చుట్టుపక్కల గోధుమ పిండి కూడా రాసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా రాసుకోవచ్చు. మీ దగ్గర కేక్ ట్రే ఉంటే దానికి కూడా ఇలాగే ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఇలా 20 మినిట్స్ తర్వాత ఈ క్వాంటిటీ చూసారా చిక్కబడింది. దీనిలోకి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలక్కాయ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్, చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక బౌల్ క్వాంటిటీతో చూపిస్తున్నాను కదా, మీ దగ్గర ఉన్న గ్లాస్ కానీ మెజరింగ్ కప్స్తో కానీ ఏదైతే యూస్ చేస్తున్నారో దాంతోనే అన్నీ తీసుకుని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత క్వాంటిటీ కొంచెం చిక్కబడింది. అంత చిక్కగా ఉండకూడదు, అందుకని కాచి చల్లార్చిన ఒక 2-3 స్పూన్స్ పాలని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇట్లా డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అవి డ్రై ఫ్రూట్స్ ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. లేకపోతే టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మధ్యలో తింటుంటే పంట కింద పడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపరేషన్ చేసుకున్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కూడా దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆ గిన్నెని కలుపుకోవాలి. ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. కేక్ ప్రిపరేషన్కి ముందే 10 నిమిషాల ముందే ప్రీ హీట్ చేసుకోవాలి. మీ దగ్గర ఓవెన్ ఉంటే కూడా ప్రీ హీట్ చేసుకోవచ్చు, అది మీడియం ఫ్లేమ్లో. ఓవెన్ లేకపోతే ఇలా మందపాటి గిన్నె తీసుకుని ప్రీ హీట్ చేసుకోవాలి 10 మినిట్స్ ముందే. ఇలా 30-35 మినిట్స్కి కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే టూత్ పిక్ని గుచ్చితే దానికి ఏం అంటకపోతే కేక్ బేక్ అయినట్టే. ఇలా చెక్ చేసుకుని దించేసుకోవడమే. మీరు పెట్టుకునే గిన్నెని బట్టి టైం పడుతుంది. నాకైతే 45 మినిట్స్ పట్టింది. ఇలా 10 మినిట్స్ చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఒక 10 మినిట్స్ కూల్ అయిన తర్వాత తీసుకుంటే గిన్నెకి అంటుకోకుండా వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేక్ని. వితౌట్ ఓవెన్, వితౌట్ షుగర్, ఎగ్లెస్ రవ్వ కేక్. బేకరీ స్టైల్లో కానీ చాలా స్పాంజీగా మధ్యలో తింటుంటే డ్రై ఫ్రూట్స్తో చాలా టేస్టీగా ఉంది. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా, పిల్లలకి బాక్స్లోకి కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.